Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారు. మీరు క్షేమాభివృద్ధి పొందాలని, మీరు అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలని మీకోసం దేవుని సాగుడుగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీకు సహాయం చేస్తారు, ఆయన మిమ్మల్ని లేవనెత్తారు. ప్రతిరోజు దేవుని వాగ్దానం వినడం ద్వారా మనం దేవునికి దగ్గరగా వస్తున్నాం. దేవుని దగ్గరగా రావడం ద్వారా విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాం. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. హల్లెలూయా. దేవుడు పలకగా అలా కలుగుతుందని, ఆయన శూన్యంలో మాట్లాడగా పలకగా సమస్తము కలిగిందని. శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన భూమి ఆకాశం సృష్టించాడని, ఆకాశ నక్షత్రాలకి దేవుడు పేర్లు పెట్టాడని. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ఎన్ని స్టార్స్ ఉన్నాయో మనం కౌంట్ కూడా చేయలేం. అయితే దేవుడు వాటికి పేర్లు కూడా పెట్టాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీకు కొత్త పేరు పెడతాడని. ఒకవేళ మనుషులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారా, ఎందుకు పనికిరావని, నీ వల్ల ప్రయోజనం లేదని, ఎప్పుడో చేసిన తప్పును పట్టుకుని ఇప్పటికీ కూడా దాన్నే పట్టుకుని మిమ్మల్ని ఏడిపిస్తున్నారా, అవమానకరంగా మాట్లాడుతున్నారా, మిమ్మల్ని మీ కుటుంబాన్ని తృణీకరించి మీకు వ్యతిరేకంగా నడుస్తున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీకు క్రొత్త పేరు పెడతాడని. వారు పిలిచే పేర్లు కాదు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబడిన వారని, ధన్యులు అని, ఆనందించువారని, దేవుని చేత విమోచించబడిన వారని, దేవుని మహిమ కిరీటమని, పరలోక రాజ్య నివాసులని దేవుడు మీకు పేరు పెడతాడని. అనేక మందికి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తారని, అనేక మందికి ఆశ్రయ స్థానంగా మిమ్మల్ని మారుస్తారని. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఒంటరి వారు అని మాట్లాడుతున్నారా, దేవుడు పలికే మాట మీరు 10,000 మందని. హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని మీరు బలహీనని మాట్లాడుతున్నారా, దేవుడు పలికే మాట మీరు బలాద్యులని. గిద్యోను బలహీనుడే, అయితే దేవుడు పలికారు పరాక్రమ గల బలాద్యుడని. గిద్యోనికి మిద్యామీనులపైన దేవుడు విజయాన్ని అనుగ్రహించారు. దేవుడు పలకగా అవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో దావీదు గారిని సొంత తండ్రి అన్నలే తక్కువగా చూశారు, గొర్రెల కాపరిగా పిలిచారు. అయితే దేవుడు మాత్రం తన ప్రజల్ని పరిపాలించే రాజుగా పిలిచాడని. హల్లెలూయా. యోసేపుని అందరూ చేయని తప్పుకి నిందించారు, నేరస్తుడని పిలిచారు, కానీ దేవుడు మాత్రం అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, దేవుని ఆత్మచేత నింపబడిన వాడిగా దేవుడు పిలిపించాడని. ఆయన మారాని మధురంగా మార్చగలడు, చేదు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. యెబ్బేజు వేదనకరంతో దేవుని దగ్గరికి వచ్చాడు, యెబ్బేజు జీవితం మార్చబడిందని. నయోమి జీవితం పాడైపోయింది, నయోమి అంటది కదా, నన్ను మారా అని పిలవండి. అయితే దేవుడు మధురంగా మరలా ఏం చేశాడు, మార్చాడని. హల్లెలూయా. కాబట్టి ఎవరో ఏదో పిలుస్తున్నారని మీరు బాధపడొద్దు, భయపడొద్దు. దేవుడు మీకు క్రొత్త పేరు పెట్టబడుతున్నాడు. నిజమే, మనం చేసిన తప్పులే, కొన్నిసార్లు అనుకోకుండా చేసిన పొరపాట్ల ద్వారానే మనం అలా పిలువబడుతున్నాం. అది దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుడిని ఆశ్రయించారు కాబట్టి దేవుడు మీకు కొత్త పేరు పెడుతున్నారు. ఇక మీదట మీరు విడవబడిన వారని పిలువబడరు. దేవుడు తోడై ఉన్న ప్రజలను మీరు పిలువబడతారని. హల్లెలూయా. దేవుని సహాయం ఉన్న ప్రజలను మీరు పిలువబడతారని, దేవుని హస్తం ఉన్న ప్రజలను పిలువబడతారని, దేవుని జ్ఞానంతో నింపబడిన ప్రజలను మీరు పిలువబడతారని. అలాంటి క్రొత్త పేరు మీకు పెడతాడని దేవుడు. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మీ ప్రతి కన్నీటిని తుడిచి ఆనందంగా మారుస్తారని. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవంగల దేవేశ, మీకు వేలాతి వందనాలు వేసా. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు ప్రభావ మీకు వేలాతి వందనాలు. సర్వాధికారి, మహోన్నతుడు, మహిమగల దేవుడు ప్రభావ, ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి. వారు పడిపోయిన గోతులను లేవనెత్తండి ప్రభావ. మీ కృపను అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా ప్రభావ. అప్పుల బాధలు బాధపడుతున్న వారు లేవనెత్తండి ప్రభావ. మారు మనసు కావాల్సి ఉన్న వారికి ప్రభావ మారు మనసు దయచేయండి ప్రభావ. మీరే రక్షణ మార్గంలో నడిపించండి ప్రభావ. చదువుల్లో జ్ఞానాన్ని దయచేయండి. అన్ని విషయాల్లో మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి. రాకపోకలో తోడైండండి ప్రభావ. మీరు వారికి తోడైండి, మన గొప్ప కార్యాలు చేయమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.